గోపాల్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, డైరెక్టర్ ఆర్జీవి గారికి అండ్ అజయ్ గారికి, శశి గారికి, అందరికీ. డిమాండ్ కాలనీ 2 సురేష్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్లో నేను లాస్ట్ సినిమా కూడా నేను చేసిన సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా షేర్ చేసుకుంటుంటాం మంచి మంచి కథల గురించి. అప్పుడు ఈ డిమాండ్ కాలనీ 2 అనే సినిమా కొనబోతున్నానగానే వెంబడే చెప్పాను నేను, చాలా బాగుంటుంది సినిమా. డైరెక్టర్ అజయ్ చాలా చాలా బాగా తీశాడు. ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్లీ టైం పెట్టి తీస్తున్నారు సినిమాని. మంచి టీం వర్క్తో ఆ సినిమా డెఫినెట్ సక్సెస్ అవుతుంది, తీసుకోవచ్చు అన్నాం. అలాగే ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అవ్వగానే సినిమాకి చాలా సూపర్ టాక్ వచ్చింది, చాలా పాజిటివ్గా సూపర్ హిట్ కలెక్షన్తో వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. అజయ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ప్రియా భవానీ, తన కెరియర్లో తన ఆల్బంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే సూపర్ హిట్ అయిపోయే సినిమా ఇది. రాత్రే విమల్ థియేటర్లో కొత్తగా మైత్రి వాళ్ళు చాలా సూపర్గా తయారు చేసేసారు థియేటర్. సిటీలో ఇంకా నెంబర్ 1 థియేటర్ అనొచ్చు అది. అంటే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లా ఉంది. చాలా ప్యాషన్గా, కమర్షియల్గా కాదు, చాలా ప్యాషన్గా తయారు చేసిన థియేటర్లా ఉంది. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం అట్మాస్ఫియర్, ఆడియన్స్ చాలా కంఫర్టబుల్గా ఆ థియేటర్కి వెళ్ళాలని, దూరం వెళ్ళి చూడాలనే విధంగా థియేటర్ తయారు చేశారు. బాగుందండి, చాలా. ఆల్ ద బెస్ట్. అలాగే సురేష్ రెడ్డి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీడియా అంతా, మనంతా, ఇండస్ట్రీ వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. తనకి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎన్నో తీస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగు ఆడియన్స్కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిక వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి ఆడియన్స్గా ఏం చెప్పరా సార్ మాకు? మేము ఎందుకు చూడాలి? సినిమా అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా. అది హిట్ అయింది కాబట్టి జస్ట్ పాస్ చేస్తున్నాం ఆడియన్స్కి. దీనికి ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అందరికీ. థియేటర్లో అంటే సినిమా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే మేము కథలు, నేనంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యూత్ సినిమాలు చేస్తుంటాం. కథ ఇలా ఉండాలి, ఫార్ములా అని ఓ కథలో వేసుకుంటూ మినిమం గ్యారెంటీ ఉండాలని చేస్తాం. కానీ ఏ మాత్రం లెక్కలు లేకుండా, కొలుతలు లేకుండా తీశాడు. నేను జస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేశా. లాజిక్ ఏముండదు, జస్ట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్టోరీని, సస్పెన్స్ని ఎండ్ వరకు, అండ్ ఆల్సో పార్ట్ 3 కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాడు. పార్ట్ 3 కూడా చాలా బాగా ఉండబోతుంది. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. దీనికి కంగ్రాచులేషన్స్. పార్ట్ 3కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు.